నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో స్థానిక ఎన్నికల లక్ష్యంగా జనసేన స్పీడ్ పెంచింది. కలిసికట్టుగా లోకల్ ఎన్నికల్లో గెలుపు తంత్రం రచిస్తోంది. జనసేన అధిష్టానం పార్టీ క్యాడర్కు స్పష్టంగా కొన్ని అంశాలను చెప్పింది. బెజవాడ గడ్డపై జనసేన జెండా ఎగరడమే లక్ష్యంగా కథన వ్యూహానికి పదును పెడుతోంది. వైసీపీ వ్యూహాలకు విరుగుడు మంత్రాలను సిద్ధం చేయడం, ఇందుకే బెజవాడ గడ్డ నుంచి శ్రీకారం చుట్టడం కీలకం. మొత్తానికి స్థానిక సమర సన్నాహాల్లో జనసేన తలమునకలై ఉంది. కూటమి విజయానికి జనసేన మరోసారి కీలక ఎత్తుగడలు వేయబోతోంది. వైసీపీ సమయంలో ప్రతికూల పరిస్థితులకు ఎదురెళ్లి పోటీ చేసిన జన సైనికులు అదే పోరాట స్ఫూర్తితో 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపడుతున్న పనులను ప్రజలకు చెప్పి గెలుపు తీపి అందుకునేలా రెడీ అవుతున్నారు. వ్యూహం తనకు అప్పగించాలని, తన నుంచి వచ్చే ఆదేశాలను పార్టీ నాయకులు అలాగే క్యాడర్ పాటిస్తే చాలని ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ దిశగానే జన సైనికులు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయంలో తగ్గేదే లేదనేది జనసేన పట్టుదలగా ఉంది. అందుకే రానున్న స్థానిక సంస్థల సమరం, అందులో జనసేన పాత్రపై ఆసక్తి నెలకొంటోంది. మరేంటి స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ విధంగా సమాయత్తమవుతోంది జనసేన? సమీక్షలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శంకర కృష్ణవేణి గారు, జనసేన అధికార ప్రతినిధి, అండ్ పసుపులెట్టి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి సురేష్ గారు, రామ్మోహన్ గారు. నమస్తే అండి. అండ్ కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారా? కృష్ణవేణి గారు నమస్తే. నమస్తే మ్యామ్. కృష్ణవేణి గారు, ఏంటి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ వెనక్కి తగ్గింది, ఇప్పుడు అలా కుదరదు అంటున్నారు. సో మరి జనసేన పార్టీ బలాబలాలు, అంచనాలు ఎలా ఉన్నాయి? ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్తున్నారు? అసలు సమీక్ష సమావేశాలు కూడా చాలా జోరుగా నిర్వహించారు. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పారు, నిన్న నాదెండ్ల మనోహర్ కూడా సమీక్ష సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నారు మీ కార్యకర్తలందరికీ కూడా. సో ఏంటి ప్రజల్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? మీ కార్యాచరణ ఏంటి? అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి మరియు ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ నమస్కారం అండి. మా జనసేన బలం ఏంటి అన్నది కూడా మాకు ఆల్రెడీ ముందు తెలుసు. అంటే 100% స్ట్రైక్ రేట్ రావడం కావచ్చు, బలంగా ఉన్నటువంటి పార్టీ కూటమి పార్టీలతో పొత్తులో వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకటి అర్థం చేసుకుని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఆయన ఎంత తగ్గారో అంత నెగ్గినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ప్రజల మనసులో గెలుచుకున్నటువంటి పార్టీగా 100% స్ట్రైక్ రేట్ తో చాలా బలంగా ఉంది. అంటే గతంలో కూడా మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడికక్కడ వార్డు మెంబర్స్ నుంచి జెడ్పీటీసీల వరకు కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. పార్టీ కూడా సంస్థాగతంగా అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే మేడం, గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు, కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు, కొంతమంది అపోహలకు పోతూ ఉంటారు. అంటే పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం కాలేదు, బలం చేకూరలేదు అని. అది మాత్రం అవాస్తవం. ఎందుకంటే జనసేన ఎప్పుడు బలంగా ఉంది కాబట్టే ఇవాళ కూటమి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అంతంత భారీ మెజారిటీలు వచ్చినవి. వాళ్ళ సహకారం మీకు ఇస్తున్నా, మా సహకారం వాళ్ళకి ఇస్తున్నారు. దానివల్ల ఇంత భారీ మెజారిటీలు వచ్చాయి. లైఫ్ లో చూడలేనటువంటి మెజారిటీలు వచ్చాయి. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అలాగే నామినేషన్లు వేయడానికి భయపడేటువంటి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులైనా సరే కానీ ఒక ఈ రాక్షస కాండ కింద జరిగేది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అలాంటి టైంలో చాలా మంది నామినేషన్లు వేయడానికి భయపడేటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు మేము నామినేషన్లు వేస్తామని జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు ఎక్కడికక్కడ నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. అంటే వైసీపీ వాళ్ళు జనసేన మీద గెలవడానికి అంటే మేము చాలా మంది జన సైనికులకి ప్రచారం చేస్తాం. కౌన్సిలర్లుగా పోటీ చేసిన వాళ్ళు కానీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళకి కానీ, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లు కానీ అనేక ఉమ్మడి జిల్లాలో మేము అనేక మందికి ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. మేము జన సైనికుల మీద గెలవడానికి కానీ, వీళ్ళకు ఉన్నటువంటి ఊపును ఆపడానికి కానీ మేము ఎకరం భూమి మాకు కనపడుతుంది అమ్ముకుంటే, కానీ వీళ్ళు ఏంట్రా 50,000 పెట్టి పాంప్లెట్లు వేసుకొని ఇంత ధైర్యంగా వచ్చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి అధినేత బలం చూసుకుని వీళ్ళు ఇంతలా అంటే ప్రాణాలకు కూడా ప్రాణాలు పోతాయన్నటువంటి పరిస్థితుల్లో కూడా నామినేషన్ వెనక్కి తీసుకోకుండా నిలబడినటువంటి వీరులు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ అండి. ఝాన్సీ లక్ష్మీబాయిలు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇది నేను ఎందుకు చెప్తానంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి వ్యక్తులుగా
పార్టీ ఎంత బలంగా ఉన్నదన్నది కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు మేము ప్రభుత్వం నుంచి పనులు చేయించేటప్పుడు కూడా ఎక్కడా కూడా గ్రామ సభలు పెట్టినప్పుడు కానీ గ్రామ సభలు నిర్వహించడానికి అసలు వైసీపీ ముందుకొచ్చేది కాదు. అలాంటి టైంలో కూడా జరుగుతున్నటువంటి ప్రతి అక్రమాన్ని ఎండగడుతూ అక్కడ జనంలో పార్టీ జనసేన వాయిస్ వాళ్ళ జనవాణి అనేటువంటిది మా పార్టీకి వచ్చి అనేక మంది వాళ్ళకి జరుగుతున్నటువంటి కష్టాలు చెప్పుకొని అర్జీలు ఇచ్చుకుంటూ వెళ్తారు. కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒక జన సైనికుడి దగ్గరికి కానీ ఒక నాయకుల దగ్గరికి కానీ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కనీసం పెన్షన్ రాకపోయినా ఎలాంటి ప్రభుత్వ పథకాలు రాకపోయినా సరే కానీ ఒక జన సైనికుడు అక్కడికి వెళ్ళి నిలదీస్తాడేమో అన్నటువంటి భయం ఆ రోజు వైసీపీలో కూడా కనిపిస్తూ ఉండేది. ఈ రోజుకి కూడా స్టిల్ మేము కూటమి పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ రోజుకి కూడా మా దగ్గరికి ఏ సమస్య వచ్చినా సరే కానీ ఏ అవసరం మీద ప్రజలు వచ్చినా సరే కానీ అంటే మేము పదవుల్లో ఉన్నామా ప్రభుత్వ పదవుల్లో ఉన్నామా లేదా అన్నది మాకు ముఖ్యం కాదండి. మేము మా అధినేత ఏ సిద్ధాంతానికి అయితే కట్టుబడి పనిచేస్తారో మనం ప్రజలకి పని చేయాలి కాబట్టి మనకున్నటువంటి సోర్స్ ఉపయోగించి ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పని ప్రజలకి చేసి పెడితే ఖచ్చితంగా ప్రజలు మన వైపున నిలబెడతారు అని ఎప్పుడూ ఆయన చెప్తూ ఉంటారు మేడం. అదే అనుష గారు అదే విషయాన్ని మేము కూడా ఈ రోజుకి కూడా పాటిస్తూ ఉంటాము. ఏ సమస్య మా దగ్గరికి వచ్చినా సరే కానీ మా స్థాయిలో మేము పరిష్కరించడం కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ విషయం మీదన్నా సరే కానీ మేము ఆ స్థానిక నాయకులతో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీ ఉన్నారు, వీళ్ళందరితో కూడా మాట్లాడి వాటికి ఆ సమస్య తీరే విధంగా ఆ సమస్య అంటే ఏళ్ల తరబడి ఉండేటువంటి సమస్యలు కూడా పరిష్కారమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం మేడం. పార్టీ అయితే సంస్థాగతంగా మా ఇవాళ కాదండి 2022కి పార్టీ పూర్తిగా పుంజుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఏ అడుగు వెనక్కేసినా సరే కానీ ఆ రోజు వేయడం జరిగింది. ఇవాళ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం గురించి నిర్మాణ సారథుల సమాచార కమిటీని ఒకటి వేసి దాని నుంచి అనేక అర్జీల్ని 35,000 మంది అర్జీలు స్వీకరించాం. అందులో ఎంత మంది గతంలో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొత్తగా పోటీ చేయడానికి తెర మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ చేస్తూ ఎక్కడికక్కడ మేము 1 వీక్ మేము వర్క్ చేసినప్పుడు కూడా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ఆయన స్క్రీన్ మీద మాకు కనిపిస్తూ ఎక్కడికక్కడ గైడెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి సర్జరీ అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఈ అర్జీల విషయంలో కావచ్చు ఈ ఎవరైతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలని ఆయన రేయంబవళ్ళు కూడా అంటే చూడండి ఆయన కూడా అన్నారు రాళ్ళన్నీ రంగురాళ్ళన్నీ పోయి నాకు రత్నాలు మిగిలినాయి అని. ఆ రత్నాల్లో ఏ రత్నం అయితే ఇప్పుడు మెరుగ్గా ఉండి ప్రజల్లో సేవను అందించగలదు ఇంకా మిగతా వాళ్ళని తర్వాత ఇంక్లూడ్ చేసుకుంటూనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఆయా కమిటీలు సేకరించినటువంటి సమాచారాన్ని కూడా ఆయన సమీక్షిస్తున్నారంటే అంటే మేము ఒక జిల్లా చూసుకోవడానికి మాకు చాలా కష్టంగా అనిపించింది మేడం. కానీ అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ చూసుకోవచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఇవాళ సమాచార సేకరణ కమిటీ సేకరించినటువంటి ఈ డేటా ఏదైతే ఉందో కూడా అది కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఆయన ప్రతిదీ కూడా సమీక్షిస్తూ ఉన్నారు. అంటే పార్టీలో పోటీ చేయడానికి మాకు అభ్యర్థులు కరువు లేదు, ఇన్ఛార్జీలు పెట్టడానికి ఒక్కొక్క ప్లేస్ నుండి మేము అర్జీలు తీసుకున్నప్పుడు తెలుసు మేడం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో గతంలో మాకు 2019 వచ్చినప్పటికీ పోటీ చేయడానికి లేదని అందరూ ఎద్దేవా చేసేవాళ్ళు. కానీ ఈ రోజు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి 20 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ జనసేనలో ఉంది. జనసేన పార్టీ బలోపేతం లేదు అంటే పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేపట్టారు కాబట్టి మా అధినేత కొంచెం టైం పట్టొచ్చేమో తప్ప పార్టీకి అయితే మాత్రం ప్రజల ఆదరణ ఉంది, పూర్తిగా బలం ఉంది మేడం. కాకపోతే దాన్ని బయటికి పోర్ట్రేట్ చేసుకునేటువంటి విధానంలో కొన్ని అసంతృప్తి వర్గాల్ని కూడగట్టడంలో మాత్రం కొంచెం అధిష్టానం కూడా దృష్టి పెడితే కనుక ఎక్కడ జనసేన పార్టీకి డోకా లేదు. భవిష్యత్తు నిర్మాణం అంతా కూడా రాజకీయ ఎదుగుదల కావచ్చు, అనేక మంది ఆశావాహులు కూడా ఇతర పార్టీల నుంచి మా పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు మేడం. రైట్ సురేష్ గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
బ్యాక్. నమస్తే సురేష్ గారు. రైట్ సురేష్ గారు, గ్రామ వార్డు స్థాయిలో వైసీపీ ఇప్పటికీ ఒక బలమైన పార్టీ క్యాడర్ ఉంది, ప్రజల్లో మాకు ఆ క్యాడర్ ఉందని మీరు చాలా బలంగా నమ్మే సిద్ధాంతం. అయితే మరి ప్రజల్లో వ్యతిరేకత, కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అంటున్నారు. ఆ వ్యతిరేకత అనేది ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల రూపంలో కనిపిస్తుందంటారా? 100% కనిపిస్తున్నాడు. ఎందుకంటే గడిచిన మీరు సాధారణ ఎన్నికల్లో కానీ చూసినట్లయితే ఈ 3 పార్టీలు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చాయి, వాటి అమలు ఏంటి, ఈ రోజు ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమం ఏంటి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి పరిస్థితి ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే మేము అద్భుతాలు చేస్తామో, మేము వచ్చిన తర్వాత మా పాలన చాలా అద్భుతంగా ఉంటుందని ప్రగతి భావతలిగినటువంటి కూటమి పార్టీల నాయకుల పరిచయం ఈ రోజు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఖాయమని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇంతమంది మా సోదరి కృష్ణ గారు చెప్తున్నారు, మా 36,000 మంది అర్జీలు ఇచ్చారు, మా పార్టీ బలపడుతుంది. మా నేను దాదాపు 12 సంవత్సరాల అవుతుంది జనసేన పార్టీ పెట్టి, మా 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప వాళ్ళు గెలవలేనటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ మేము బాగుపడిపోయామనేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు మొన్నే ఈ విధంగా పదవుల కోసం అర్జీలు సురేష్ గారు, కొంచెం మీరు మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది, పక్కన ఏదైనా ఉంటే సౌండ్ తగ్గించరా? రీసౌండ్ వస్తుంది మీరు మాట్లాడుతుంటే. టీవీ చూస్తూ ఇప్పుడు ఓకేనా? ఓకే. అదే ఇప్పుడు మా సోదరు కృష్ణవేణి గారు చెప్పినట్లు 36,000 మంది జనసేన పార్టీలో పదవుల కోసము క్యాడర్ అర్జీలు సమర్పించారు అని. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 లక్షల పైచిలకు ఈ రోజు కూడా అన్ని అనుబంధ విభాగాలు కానీ, పార్టీ సభ్యత్వం కానీ, పార్టీలో పదవులు పొందినటువంటి కార్యవర్గం ఉంది. అంటే దాదాపు జనసేన పార్టీతో పోలిస్తే 50 రెట్లు ఎక్కువ అంటే దాదాపు 7 రెట్లు ఈ రోజు జనసేన పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అంతేకాకుండా విడివిడిగా చూస్తే జనసేన గాని, తెలుగుదేశం గాని, భారతీయ జనతా పార్టీ గాని 3 పార్టీల కన్నా బలంగా ఉన్నటువంటి పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక పర్యాయమే ముఖ్యమంత్రిగా ఉన్న అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు. అయితే వీళ్ళు గడిచిన ఎన్నికల్లో ఏదైతే మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజల్ని మోసం చేసినటువంటి విధానం ఈ రోజు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా కృష్ణవేణి గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వం, పోరాడేటటువంటి తత్వం, ప్రజల సమస్యల కోసం నిలదీసేటువంటి తత్వం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి 2 సంవత్సరాలుగా వీళ్ళు పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 143 హామీలు ఇస్తే ఇప్పటి వరకు కనీసం పట్టుమని 4 హామీలు సంపూర్ణంగా అమలు చేయాల. కానీ పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు. నిన్నటికి నిన్న అమ్మఒడి పథకంతో తల్లికి వందనం అంటూ ఏ రకంగా మోసం చేశారు. దాదాపు 82-83 లక్షల మంది తల్లులకు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి దాదాపు 13 నుంచి 14 వేల కోట్లు అవసరమైతే 10,000 కోట్ల రూపాయలని నిధులు కేటాయించామన్నారు. అది కూడా అరాకొరాగా. మరి అదేవిధంగా ఉద్యోగాలు, పెట్టుబడుల విషయం మీరు చూసినట్లయితే నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి లేఖలకి సమాధానం ఇచ్చారు. మిథున్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు, పెట్టుబడుల పైన వాస్తవికత ఏంటి అని ప్రశ్నిస్తే దాదాపు 10 ప్రాజెక్టులు మాత్రమే వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే ఒప్పందాలు జరిగింది దాంట్లో కేవలం 2 మాత్రమే ఇప్పటి వరకు కూడా గ్రౌండింగ్ అయ్యాయని, తద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం 6,900 కోట్లని, అదేవిధంగా 22,000 వరకు ఉద్యోగాలని కేంద్ర మంత్రే వివరణ ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మహానాడులో కానీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, నారా లోకేష్ గారు కానీ 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 23 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని ఓదరు కొడుతున్నారు. మరి ఇప్పుడు స్పష్టంగా వీరి డొల్లతనం బయటపడింది కదా. ఈ రకంగా
అదే విధంగా సూపర్ 6 హామీలు ఇంతవరకు కూడా నిరుద్యోగ సరే, భృతి లేదు, సురేష్ గారు. ఆడబిడ్డ నిధి 1500 లేదు. ఈ సురేష్ రకంగా గారు, పథకాలన్నీ కూడా కూటమి నిర్వీర్యమైపోయాయి కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న మైనస్లన్నీ మనం రెగ్యులర్గా డిబేట్లో మాట్లాడుకునేది. సరే, ఇప్పుడు మీరు కూడా గ్రామ వార్డు స్థాయిలో చాలా బలంగా ఉన్నామని చెప్తున్నారు కదా, మరి అసెంబ్లీ ఎన్నికల్లో మీ బలం ఏంటో తెలిసింది. గ్రామ వార్డుల్లో మీ బలాన్ని ఇప్పుడు ఎలా నిరూపించుకోగలుగుతున్నారు? అట్లీస్ట్ ఇప్పుడు నిరూపించుకుంటేనైనా అసెంబ్లీ ఎన్నికలకు మీకేమైనా బలం చేకూరే అవకాశం ఉంటుంది కదా. సరే, ఇప్పుడు మీరు ఎలా వెళ్తున్నారు? ఆ గ్రామ వార్డు స్థాయిలో మీరు ఎలా వెళ్తున్నారు? బూత్ లెవెల్లో మీ కార్యకర్తల్ని మీరు ఎలా ఏ విధంగా సమాయత్తం చేస్తున్నారు? సరే, అది చెప్పండి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మేడం, ఏదైతే కూటమి ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో ప్రజా వ్యతిరేక విధానాల వలన తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణల వలన ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. పైపెచ్చి ఇస్తామన్నటువంటి హామీలు ఇంతవరకు కూడా అమలు చేయలేదు. నేను స్పష్టంగా చెప్పా, 143 హామీల ఉమ్మడి మేనిఫెస్టోగా 3 పార్టీలు ఇస్తే పట్టుమని 4 హామీలు కూడా అమలు చేయలే. కాబట్టి ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. కాబట్టి ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క మండల స్థాయి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్లలో కానీ ప్రతి చోట కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తాం. ఈ 3 పార్టీల కన్నా ఎక్కువ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. రైట్, మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ గారు. నమస్తే, చెప్పండి. రామ్మోహన్ గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఏ విధంగా వెళ్తోంది, ఈ సమీక్షలు ఏ విధంగా నిర్వహిస్తోంది, కార్యకర్తలకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. బట్ గ్రామ వార్డు స్థాయిలో చూసుకుంటే వైసీపీ మేమే బలంగా ఉన్నామని అంటోంది. సో ఈసారి మేమే గెలుస్తాము ఖచ్చితంగా అని వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు హామీలు నెరవేర్చట్లేదని అంటున్నారు. మరి ఈ హామీలు నెరవేర్చకపోవడం అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుందా? అసలు ప్రజలు వీటిని పట్టించుకుంటారా? మరి అర్జీలు ఇన్ని స్వీకరించామని చెప్తున్నారు కదా, ఈ అర్జీలు స్వీకరించిన అన్ని హామీలు కూడా నెరవేర్చారా లేదా అనేది అసలు ప్రజలు ఏ విధంగా డిసైడ్ చేస్తారు? శ్రీదేవి గారు, మీకు అట్లాగే వైసీపీ నాయకుడు సురేష్ గారికి, సోదరి కృష్ణవేణి గారికి, రాజధాని ప్రేక్షకులకు నమస్కారం. ఒకసారి కొంచెం 10 ఏళ్ళు వెనక్కి పోదాం, 10-12 ఏళ్ళు. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత రిజల్ట్స్ ఎట్లా నేను చూసుకుంటే మనం ఇప్పటికి చెప్పొచ్చు. ఉదాహరణ 2014లో చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అని చెప్పి అప్పుడు జనసేన పోటీ చేయలేదు. అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు త్రిమూర్తులుగా మధ్యన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తిరిగారు. పూర్తిగా మనసు పెట్టి ఓట్లు వేయించారు. ఆనాడు కేవలం 101 సీట్లు తెలుగుదేశానికి, 5 సీట్లు మన బీజేపీకి మిత్రపక్షం కదా, 69 సీట్లు వైసీపీకి వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చిన స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు నల్లేరు మీద నడకలాగా ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంది. 2014 తర్వాత వచ్చిన 16లో. మళ్ళీ 2019కి వచ్చే కల్లా తీరు మారిపోయింది. ఒక ఛాన్స్ అన్నారు. వైసీపీకి 69 సీట్ల నుంచి మరి 150కి పెంచారు. ఇటు పక్కనేమో 23 సీట్లకే మన టీడీపీని పరిమితం చేశారు. అప్పుడు రెండోసారి ఏమైంది, మొదట్లోనేమో కలిసి ఉంటే కలది సుఖం అనే సినిమా చూశారు. 2014లో జనసేన పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని మద్దతు చేసింది, కానీ వాళ్ళు పోటీ చేయలేదు. కొత్తగా పార్టీ ఏర్పడి 2 ఏళ్ళు అయింది కదా అని ఇంకా సంస్థాగతంగా వేలూరు చేయలేదు. అది మంచిదే అయింది, దానివల్ల ఆ కూటమి తెలిసింది. కానీ 2019కి వచ్చే కల్లా ఎవరికి వారు ఏమన్నా తీరే అయిపోయి వేరువేరుగా పోటీ చేశారు. అప్పుడు చూసుకుంటే మీకు వైసీపీకి 151 సీట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికల్లో. ఇటు పక్కనేమో 23కే టీడీపీ పరిమితమైంది. వైసీపీ మన జనసేన అధినేత 2 చోట్ల ఓడిపోయారు. 1 సీట్ వచ్చింది వాళ్ళకి మొత్తం చూసాం. అంటే విడిపోవడం వల్ల, కూటమి విడిపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసుకున్నవాడు కనుక ఒక ఏమంటారు దాన్ని గేమ్ చేంజర్ గా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్న సందర్భంలో డైరెక్ట్ గా ఎవరిని అడగకుండా మంచి చెడ్డో అటు పక్క లోకేష్ ఇటు పక్క పార్టీని పెట్టేసుకొని మేము పొత్తు చేసుకున్నాం, సమస్య లేదు ధైర్యంగా ప్రకటించారు. ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా గడ్డిపోసలు వేరువేరుగా ఉంటే దాన్ని అవి ఏం చేయలేము. కానీ అదే గడ్డిపోసలన్నీ కలిసి ఒక తాడుగా మేము ఏనుగుని కట్టేసినట్టు వైసీపీని ఓడించాలని మేము ఖచ్చితంగా కలవాలని డైరెక్ట్ ప్రకటించారు. ఏమంటా అంటే ఏ పార్టీ ఒప్పుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక గేమ్ చేంజర్ గా కాషాయాన్ని ఇటు మన పసుపచ్చని ఒక ఫెవికాల్ కప్పు పెట్టారు. నిజంగా చెప్పాలంటే లేకపోతే ఎడముఖం పెడమేక వాళ్ళిద్దరు కూడా. ఎందుకంటే తిరుపతి సభ సాక్షిగా చూస్తుంటే మోడీ మీద చెప్పుడు విషయం కదా మనం వాళ్ళు వేరువేరుగా ఉన్నారు. మళ్ళీ వేరువేరుగా పోటీ చేస్తే 2019 రిజల్ట్స్ వస్తాయనుకొని పోటీ చేశారు. ఈసారి
మొత్తం కూటమి 164 సీట్లు వచ్చినాయి, 11 కట్టబడింది. ఇది అసెంబ్లీ సీట్. నేను మున్సిపాలిటీ దగ్గరికి వస్తాను. మున్సిపాలిటీ వచ్చినప్పుడు 2016లో జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మెజారిటీ వచ్చింది. వైసీపీ కూడా గెలుచుకుంది కాదని చెప్పి. మున్సిపల్ ఎన్నికల కన్నా ముందు చూసుకుంటే మనకు మున్సిపల్ ఎన్నికల్లో మన అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే ఎప్పటికీ 37-40% తక్కువ ఓట్లు ఎప్పుడు వైసీపీకి రాలేదు. మనం కూడా చూసాం 40% ఓటు దగ్గరికి వచ్చింది. అదే 2019 గెలిచినప్పుడు 51% దాటింది, సగం కన్నా దాటింది. కనుక వైసీపీ బలం అట్లాగే ఉన్నది. వీళ్ళు కలిస్తే గెలుస్తున్నారు, లేకుంటే ఓడిపోతున్నారు. ఇది అక్కడ సీన్. 2021లో జరిగిన ఎన్నికలు చూడండి ఒకసారి. 2021లో వైసీపీ మొత్తం ఆల్మోస్ట్ స్వీప్, క్లీన్ స్వీప్, అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా. నేను ఆ మాట ఎందుకంటున్నా అంటే 2019లో చూసుకుంటే తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. ఏది గురుమూర్తి గారు తిరుపతి నుంచి చేస్తే అక్కడ పార్లమెంట్ గెలిచారు. అందుకని పంచాయతీ నుంచి పార్లమెంట్ అంటున్నారు. ప్రతి దానిలో గెలుచుకుంటారు. మున్సిపల్ ఎలక్షన్ కి పరిమితం అయితే మున్సిపాలిటీలలో మనకు 2 సీట్లు తప్ప, 2 మున్సిపల్ కౌన్సిల్స్ తప్ప మిగతా కార్పొరేషన్లు కానీ 100 చేస్తే 198 వైసీపీకి వచ్చినాయి. ఇది రిజల్ట్ మనకి. అంటే ప్రజలు ఇస్తే తీర్పు ఒకవైపే ఇస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి చెడు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఆశిస్తున్నారు. ఇంకా 2019 ఈసారి కూడా అలాగే జరగొచ్చు అంటారా? ఈసారి కూడా అలాగే జరగొచ్చు అంటారా? పంచాయతీ ఎన్నికలు నేను చెప్పాను, మన మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుకూలంగానే ప్రజలు ఓటేస్తారు. జనరల్ గా అది టెన్డెన్సీ ఉంటుంది. ఎందుకంటే అప్పుడేమో 2021 జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే అప్పుడు వాళ్ళు వచ్చి. ఎందుకంటే 2019 జూన్లో వస్తే 21 జరిగింది. 2 ఏళ్ళు కట్టి 2 ఏళ్ళు 1.5 ఇయర్ కాకనే ఎన్నికలు జరిగినాయి. జరిగితే ఏమైంది చూసింది కదా. మొత్తం 198 వైసీపీ గెలిచింది. 2 సీట్లు, 2 కౌన్సిల్ మాత్రమే టీడీపీ గెలిచింది. మిగతా జనసేన అప్పుడు కూడా లేదు. ఎప్పుడైతే 2024 తర్వాత సీన్ మారిపోయిందో ఇప్పుడు చూసుకుంటే మనకు 2024లో మన జనసేన 100% స్ట్రైక్ రేట్ చూసాము. 21 గెలిచారు. కానీ నేను లోపాలు కూడా చెప్తాను, ఏమనుకోవద్దు. జనసేనకు ఆ 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులే దొరకక చాలా వరకు గ్లాస్ పేరు మీద టీడీపీ వాళ్ళని పెట్టారనే ఆరోపణ అవుతుంది. అది చాలా వరకు నిజం కూడా అంట. ఎందుకంటే 21 ఎమ్మెల్యే సీట్లకే దొరకకపోతే ఆ గ్లాస్ పేరు గ్లాస్ గుర్తు, కానీ చాలా వరకు ఒక 7-8 మంది దాకా టీడీపీ నుంచి పార్టీ మారి లేకపోతే టికెట్ తీసుకొని గెలిచిన సందర్భాలు చూసాం. కానీ ఈ 2 ఏళ్లలో జనసేన చాలా వరకు పుంజుకుంది. ఏ రకంగా చూసినా పుంజుకున్నది. మరొక చెప్పాలంటే పవన్ కళ్యాణ్ విధానాల వల్ల కానీ తన పార్టీ నడిపే పద్ధతులు కానీ పుంజుకున్నది. కానీ రేపు స్థానిక ప్రభుత్వాలలో ఇది ఉంటుందా? ఇదే కలిసికట్టుగా పోటీ చేస్తారా అంటే వైసీపీ ట్రాప్లో అప్పుడప్పుడు పడుతున్నారు వీళ్ళిద్దరు కూడా చూస్తున్నాం. ఎందుకంటే లోపాలు చెప్పకపోతే మరి ఎదుగుదల ఉండదు కనుక చెప్తున్నాను. వైసీపీ ట్రాప్లో ఎందుకు పడుతున్నారు చెప్తాను. మొదటి ట్రాప్లో పడ్డది ఎప్పుడు? 2019 తర్వాత 19 ఎన్నికల కన్నా ముందు ఏది బీజేపీతో విభేదించి ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు మొదలైపోయింది. ఏది రైతుల సమస్యల మీద, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుందని టీడీపీతో విభేదించారు. ప్రత్యేక హోదా ఇస్తలేరని చెప్పి కేంద్ర ప్రభుత్వం విభేదించారు. ఆయన ఫస్ట్ బయటకు వెళ్ళారు, కూటమి ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు నేను చెప్పాను కూడా, ఏమనంటే మీరు వైసీపీ టాప్ లో పడుతున్నారు, ప్రత్యేక హోదా అది ముగిసిన అధ్యాయం కాదు అన్నారు. కానీ ప్రత్యేక హోదా ఇస్తలేదు, అది ఏమంటే ప్యాకేజీ అనేది అది పాచిపోయిన లడ్డు లాంటిది అన్ని విమర్శించిన తర్వాత చివరికి ఎక్కడికి వచ్చింది? అది మళ్ళీ 2019లో ఓటమికి దారితీసింది. అంటే కూటమి నుంచి విడిపోవడం వల్ల ఓటమి దారితీసింది. చెప్పాను కదా, కలిసి ఉంటే కలవ సుఖం, విడిపోతే చెడిపోతాం అనే సినిమా రెండోది వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే ఇదే కలయిక అట్లాగే ఉండదా అని దాన్ని బట్టి పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే 2019లో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, మార్చిలోనేమో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, కార్పొరేషన్ వరుసగా చూసుకుంటే మన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఖర్చు ఆ 3 నెలలు అన్నీ జరిపించినాయి. అన్నిట్లలో వైసీపీ చాలా వరకు గెలిచింది చూసినాం మనం. ఇప్పుడు రేపు 2021 మార్చి ఏప్రిల్ జరగాల్సి ఉండే ఎలక్షన్లు కానీ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎక్కడ దాకా పోతుందంటే సెప్టెంబర్ నాడు కొందరు అంటున్నారు, కాదు అక్టోబర్ దాకా పోతే అంటున్నారు, లేదు నవంబర్ దాకా అవుతుంది అంటున్నారు. కనుక ఎన్నికలు ఇంకొక 6 నెలల లోపల ఎప్పుడు అవుతారు రావచ్చు. ఈ ఎన్నికలు వచ్చి 6 నెలల లోపల స్థానికంగా పరిస్థితులు ఏం మారుతాయి, ఎట్లా ఉంటది అంటే చాలా వరకు ప్రభుత్వాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో అది 2 ఏళ్ళ 3 ఏళ్ళు ఇంకా కాలం ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలు ఏం చేస్తున్నారంటే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా రాష్ట్రంలో ఏదుందో స్థానిక ప్రభుత్వాలు మనం వేరే గెలిపిస్తే ఎట్లా, రేపు వాళ్ళని గెలిపిస్తేనే మనకు అభివృద్ధి ఉంటది కదా అనే ఒక టెండెన్సీ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో పోటాపోటీ రాజకీయాలు చూస్తే చాలా దుర్మార్గంగా ఉన్నాయి, మధ్యయుగ రాజకీయాలు ఉన్నాయి. ఇవాళ కులాలు, మళ్ళీ శాంతి భద్రతలు, రకరకాలుగా గందరగోళం జరుగుతుంది. ఈ గందరగోళంలో
ప్రజలు మరి ఇప్పుడు ఈ పార్టీని మళ్ళా మన గతంలో 2 సార్లు జరిగింది, 2016, 2021 జరిగిన మార్పే ఉంటుందా? లేదు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తారా అనేది ఇప్పుడే చెప్పలేదు. ప్రజలు, మీరు శ్రీదేవి మీకు తెలవంది కాదు, సీనియర్ జర్నలిస్ట్ మీరు, ఎప్పుడు కూడా రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ, H-O-2 ఎట్లా అవుతుంది అనేది మనం కెమిస్ట్రీలో చెప్పొచ్చు, చెప్పలేం. కానీ సోషల్ కెమిస్ట్రీ చెప్పడం కదా. 164 సీట్లు కూటమికి వస్తే వాళ్ళే ఊహించారు కదా, 21 2 ఎంపీ సీట్లు వస్తాయని జనసేన కూడా ఊహించారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం ఇంత గందరగోళంలో ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికలు నేను ఒక చిన్న ఒక అంచనా వేస్తున్నాను. ఇది ఇట్లాగే కొనసాగితే వైసీపీ ఏం ఒంటరిగా పోటీ చేసి 40% ఓట్లు అసెంబ్లీలు ఉన్నాయి, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఎప్పటికీ అవి అట్లా ఉండవు. అవి అట్లా ఉంటే ఒకటే పార్టీ గెలవాలి కదా. 2014లో గెలిచిన టీడీపీ మళ్ళీ 2019 గెలవలేదు, పూర్తిగా రివర్స్ అయింది. 2019లో గెలిచిన దానికి పూర్తిగా రివర్స్ అయితే ఇటు పక్కన చూసినాం కదా, మన అంతకంటే దాటిపోయింది. కనుక 2026 నవంబర్ లోపు, డిసెంబర్ లోపు, ఈ సంవత్సరం చివరిలో జరిగే ఎన్నికలలో ప్రజలు ఏం ఆలోచన చేస్తారు? ఒకసారి మళ్ళీ వైసీపీ కూడా కొన్ని సీట్లు ఇద్దాం అనుకుంటున్నారు. లేదు, కాదు, ఈసారి వచ్చే 2 ఏళ్ళు అయింది, ఇంకో ఇప్పుడు 6 నెలలు 2.5 ఏళ్ళు అవుతుంది ఎలక్షన్కి వచ్చాక. ఈ 2.5 ఏళ్ళ తర్వాత మన 2.5 ఏళ్ళు ఇదే పార్టీ ఉంటది కదా, ఇదే కూటమి ఉంటది కదా అని ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా పాత రిజల్టే అవుతుంది. కాదు, వైసీపీ కొంచెం పోరాటం చేస్తుంది, కొన్ని ప్రజా సమస్యల మీద ముందుకు వస్తుంది. చూస్తాం శాంతి భద్రతల విషయంలో ఏపీ 26 పోలీస్ పనితీరులో 26వ స్థానానికి వచ్చింది. దేశంలో 36 మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి ఉంటే. ఇది మాట్లాడుకుంటే సమీక్ష చేసుకోకుంటే ఏమైందంటే వినదగ్గది ఎవరు చెప్పినా అని మీలాంటి వాళ్ళు మనం చెప్తుంటే వినకపోతే మళ్ళీ అది ఇంకో రకంగా పోతుంది. వింటే ఇప్పుడైనా సరే 6 నెలల టైం ఉంది కదా, కొంత శాంతి భద్రతల పని బాగా చేసుకోవడం, అట్లాగే కూటమిలో కూడా ఐక్యత దెబ్బతినకుండా చూడడం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. గతంలో లోకేష్ ఉప ముఖ్యమంత్రి అనగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని వీళ్ళు అనుకున్నాం. చూశారు కదా కింద కార్యకర్తలు ఎట్లా ఉంటారంటే, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించేవాళ్ళు ఉంటారు. అంటే ఒక మాట చంద్రబాబు నాయుడు అని లేదు, ఎవరని లేదు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఇచ్చారు. ఎట్లా కనుక లోకేష్ ను తీసుకుంటాం అనగానే ఏమైంది, వెంటనే జనసేన వాళ్ళు స్పందించి మాట్లాడారు, బూత్లో మాట్లాడారు, నేను చూశాను. అందుకని ఏమంటున్నా అంటే ఈ రేపు పొద్దున ఇటువంటి చిన్న అనైక్యత కోసం ఖచ్చితంగా వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సన్యాసుల మఠాలు కావు కదమ్మా. వైసీపీ ప్రయత్నం చేస్తుంది వీళ్ళ కూటమి మధ్యన ఏదైనా చిచ్చు పుట్టించాలని. చిచ్చు పెట్టుకుని అనుకోండి మళ్ళీ విడిపోతే చెడిపోతారు. ఇదే ప్రకారం ఉంటే పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గుతున్నాడు, అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తగ్గుతున్నాడు. కొంతవరకు ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడం వల్ల తిరుగుతున్నారు. కానీ రేపు స్థానిక ప్రభుత్వాలు వస్తే విజయవాడ కీలకం అంటున్నాను. విజయవాడ రాజకీయ రాజధాని మన మొదటి నుంచి, అంటే రాజమండ్రి సాంస్కృతిక రాజధాని, తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని. చూసుకున్న విశాఖపట్నం ఒక మనకు వేగంగా ఎదుగుతున్న నగరం. కనుక ఇటువంటి చోట్ల జనసేన వేళ్ళునుకోవాలంటే పొత్తు లేకుండా వేళ్ళునుకోదు కదా. పొత్తులో మళ్ళీ తగ్గుతారా పెరుగుతారా పంచాయతీ పెట్టుకుంటారా ఇవన్నీ బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఆ రోజు కాదే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం, ఒక ఎన్నిక ఇంకో ఎన్నిక ప్రత్యామ్నాయం ఎప్పుడు కాదు. బ్రేక్ తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసాం. బ్రేక్ తర్వాత అసలు బెజవాడలో వైసీపీ బలాన్ని తగ్గించే వ్యూహం జనసేన వద్ద ఉందా? ఎందుకు బెజవాడ మీద జనసేన అంత పక్కా వ్యూహం పెట్టుకుంది? ఎందుకు అంత ఫోకస్ పెట్టింది? డిస్కస్ చేద్దాం. స్టే విత్ us.
వెల్కమ్ బ్యాక్ కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు, స్థానిక ఎన్నికల్లో బెజవాడను మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ ప్రభావం అనేది విజయవాడలో ఓట్లుగా మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఎందుకంటే వైసీపీ అక్కడ బలంగా ఉంది, వాళ్ళ వ్యూహాన్ని తగ్గట్టుగా మీరు బెజవాడలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మేడం గారు, ఇక్కడ వైసీపీ బలంగా ఉంది అని చెప్పుకోవడం వాళ్ళ ప్రోపకాండ మాత్రమే అండి. పార్టీలో మా కూటమి పార్టీ విజయవాడలో ఎంత బలంగా ఉందన్నది మాకు తెలుసు. ఎందుకంటే అది పోరాటాల పురిటిగడ్డ లాంటి విజయవాడ ఏ రకంగా గతంలో పనిచేసింది అంటే గాంధేయవాదం దగ్గర నుంచి విజయవాడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జిల్లాగా పేరు కృష్ణా డిస్ట్రిక్ట్ అంటేనే ఏ రకంగా రాజకీయాలు ఉంటాయో తెలుసు. వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి చూసుకుంటే కనుక మనకి ఎలాంటి చరిష్మా ఉందన్నది కూడా తెలుసు. అలాగే అలాంటి పోరాట యోధుల్లాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తారండి. గతంలో కూడా చూసుకుంటే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా మంది నామినేషన్ వేసేటువంటి పరిస్థితి లేనప్పుడు కూడా మా జన సైనికుల వీర మహిళ ఆ రోజు పోటీ చేయడానికి అక్కడ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా సరే కానీ ప్రతి చోట కూడా జనసేనకి ప్రత్యేకమైనటువంటి బలం ఉంది. అది కూటమిలో కలిసి వెళ్తున్నప్పుడు ఆ బలం వందింతలవుతుంది తప్ప ఇవాళ వైసీపీకి అనే దానికి 40% ఓట్ బ్యాంక్ అని వీళ్ళు పదే చెప్పుకుంటూ ఉన్నారు మేడం. ఆ రోజు ఎన్నికలకి వెళ్ళిన సమయంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైసీపీ కాబట్టి ఆ మాత్రం ఓట్ షేరింగ్ అనేది ఓట్ బ్యాంక్ అనేది ఉండి ఉండొచ్చు కదా. కానీ ఈ రోజు విజయ్ గారు లాంటి ఒక వ్యక్తిని చూసుకుంటే ఈ రోజు ఏ ఓటింగ్ ఆయనకు ఉంది, ఎలాంటి వారసత్వ రాజకీయం ఉందని అంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందండి. అలాంటి వ్యక్తులే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ రోజు పిఆర్పి లాంటి పార్టీ విలీనం తర్వాత మమ్మల్ని నమ్మడానికి కొంచెం టైం పట్టింది. మమ్మల్ని నమ్మి ప్రజలు హక్కును చేర్చుకునే టైంకి మళ్ళీ మీ కూటమిలో వెళ్లాల్సి వచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసం. అన్ని చూసుకుంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిస్వార్థంగా ప్రజల కోసం నిలబడ్డారో అదే విధంగా మీరు గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారండి. వాళ్ళు చేసేటువంటి పోరాటాలు కావచ్చు, వాళ్ళు నిలబడ్డటువంటి తీరు కావచ్చు, అలాంటి జన సైనికులు నాయకత్వం వీర మహిళలు మా పార్టీలో ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఆ రోజు జస్ట్ నామినేషన్ వేస్తేనే 400 ఓట్లు రూపాయి ఓటుకి ఇవ్వకుండా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తే కనుక మాకు ఓటింగ్ పర్సెంటేజ్ అనేది అది రెట్టింపు అవుతుంది తప్ప ఇది ఎప్పుడు కూడా ఇప్పుడు పెద్దలు చెప్పి ఉన్నారు, ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ అనేది అది వాళ్ళ ఇంట్లో దాచుకున్నటువంటి డిపాజిట్ లాంటిది కాదు అనేది. అది నిజం మేడం. ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ అనేది అది గ్రామ స్థాయి నుంచి కూడా ఎలా మారుతుందో కూడా చెప్పలేము. ఇవాళ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి పార్టీ అంటే గ్రామ స్వరాజ్యం లాగా ఎలా బలోపేతం అయ్యింది, ఎలా ఆర్థికంగా స్థిరపడుతున్నటువంటి పరిస్థితుల్లో అంటే దశాబ్దాల కాలంగా కూడా అక్కడ పరిష్కారం కానటువంటి సమస్యలకి ఆయన పరిష్కారం తీసుకొస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వైసీపీ నాయకులు దుమ్మెత్తి తిట్టడం, ఆయన్ని పదే విమర్శించడం తప్ప పూర్తిగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే కనుక వైసీపీ పార్టీలో గ్రామ స్థాయిలో ధైర్యంగా ముందుకొచ్చి నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి వైసీపీ నాయకుల్లో ఉందని వాళ్ళు అనుకుంటున్నారా అండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదో ఒక బ్యాచ్ రెడీ చేసి బస్సుల్లో దింపేసినంత మాత్రాన వాళ్ళు నిజమైనటువంటి నాయకులు లేకపోతే ఆయన వచ్చినప్పుడు రప్ప అన్నంత మాత్రాన వెళ్ళి జనంలో రప్ప అంటే అక్కడ కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెడతారండి గ్రామ స్థాయిలో. అలా ఉంటది. అలా రాజకీయాలు అది పనికిరాదు. కాకపోతే మనం ఎంత సామరస్యంగా వెళ్తున్నాం, ప్రజలు ఎంత అర్థం చేసుకుంటున్నాం, ప్రజా సమస్యలు ఎంత వరకు తీర్చగలుగుతున్నాం అన్న దాని మీద వైసీపీ పోరాటం చేస్తుంటే కనుక ఈ రప్పరప్పాలు పక్కన పెట్టేసి నిజంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటే కనుక ప్రజల్లో ఎంతో కొంత వీళ్ళకి ఉనికికుండేది. కానీ వీళ్ళు చూపించేటువంటి డెమో ఒకలాగా ఉంటది, రియాలిటీలో గ్రౌండ్ లోకి వెళ్తే కనుక వైసీపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందో మాకు తెలుసు. ఎందుకంటే కొన్ని సమస్యల్లో వైసీపీ నాయకులు కూడా అందరూ క్రూరంగా ఉంటారు, అందరూ ఇలాగే ఉంటారు అన్నది ఏముండదండి. వాళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి బాధలు కూడా మాకు తెలుసు. ముందు మీరు 18 లక్షల మంది మాకు క్యాడర్ ఉంది, మీరు ఎంతమంది పదవులు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సీఎం అయి ఉన్నారండి, సింగిల్ గా సీఎం అయి ఉన్నారు కాబట్టి ఆయన ఎంతమంది కన్నా పదవులు ఇవ్వచ్చు. కొత్త
పదవులు సృష్టించవచ్చు. ఇవాళ జనసేన అలా కాదు, కూటమిలో వెళ్ళింది కాబట్టి ఇవాళ మాకు మీ పార్టీలో ఎప్పుడైనా సరే 12 సంవత్సరాలు పనిచేసి 36,000 మంది ఏ పోస్టు ఎటువంటి గవర్నమెంట్ పదవి లేకుండా, ఏ పార్టీ పదవి లేకుండా పని చేసినటువంటి ఒక వ్యక్తిని మీ పార్టీలో చూపించి వేరే పార్టీలో కూడా చూపించండి. ఆ దమ్ము ఒక జనసేనకే ఉంది. మా అధినేత ఏం చెప్తే అది చేసేటువంటి ఒక నిర్మాణం ఉంది పార్టీకి. 35,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారంటే అది కూడా మీకు చెప్తాను సురేష్ గారు. 35,000 మంది మాకు పోస్టులు కావాలి, మాకు పదవులు కావాలి, మేము ప్రజలు మీ నామినేటెడ్ పదవులు కావాలో లేకపోతే మాకు ఈ రోజు పార్టీలో ముఖ్యమైన పదవులు కావాలనో పెట్టుకున్నవి కాదండి. కొంతమంది స్వచ్ఛందంగా మేము ఇంకా సేవ అందిస్తాము, మీ పార్టీ మీలాంటి వ్యక్తి మాకు కావాలి అని అప్లికేషన్ రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. మేము ఇంకా పార్టీకి సేవలు అందిస్తాం. మీరు ఏదైనా పదవి ఇస్తే ఓకే, పదవి లేకపోయినా సరే కానీ మీరు చెప్పినటువంటి ఆ ప్రస్థానం 25 ఏళ్ల ప్రస్థానం ఏదైతే ఉందో దానికి వెనకడి వేయకుండా పవన్ కళ్యాణ్ గారి వెనక నడుస్తామని మాకు అర్జీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఒక్కొక్క స్టోరీ మేము పూర్తిగా మేము చదవకూడదు. మేము ఇప్పుడు విజయవాడలో మీరు వైసీపీ కోటను బద్దలు కొట్టబోతున్నారు ఈ ఎన్నికల్లో. ఖచ్చితంగా వాళ్ళకి పూర్తిగా నామినేషన్ చేసేటువంటి ధైర్యం చాలా మందికి లేదు వైసీపీలో వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో చూసుకోండి, పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగినప్పుడు ఏమైంది అక్కడ? ఆయన ఏమైనా ఉన్నారు అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారే ఆయన కాన్స్టిట్యున్సీలోనే పులివెందుల అయితే కృష్ణవేణి గారు ప్రతిసారి విజయం మనదే అనుకోలేం కదా. కొన్నిసార్లు తప్పొచ్చు, కొన్నిసార్లు రావచ్చు. సరే పులివెందుల్లో వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు బెజవాడలో కూడా మనదే అనుకుంటేలా? చూద్దాం, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి కదా. రైట్. సురేష్ గారు ఒకప్పుడు విజయవాడ కార్పొరేషన్లో వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉండేది. ఇప్పుడు అదే బలం ఇంకా కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? జనసేన ఏమో స్థానిక ఎన్నికల్లో వైసీపీ వ్యూహాలేమి ఫలించవు, కోటాలు బద్దలు కొట్టే స్థాయికి మేము ఎదిగాము అని అంటున్నారు. మరేంటి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత బెజవాడలో వైసీపీ క్యాడర్లో అంత ఉత్సాహం ఏమైనా ఉందా, కనిపిస్తుందా? అసలు పాపం మా సోదరి కృష్ణవేణి గారు మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాను. సురేష్ గారు మీరు కరెక్ట్ చెప్పే పాయింట్ అప్పుడు సిగ్నల్ పోతుంది, ఒక్కసారి చూడండి. వినిపించట్లేదు సురేష్ గారు, కట్ అవుతుంది, ఒక్కసారి చూడండి. మాట్లాడండి సురేష్ గారు ఒకసారి. ఇప్పుడు మ్యూట్లో ఉన్నారు, వాయిస్ క్లారిటీ ఉందా? చెప్పండి. ఇప్పుడు కృష్ణవేణి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు, నామినేషన్ వేయడానికి కూడా వాళ్ళకి ధైర్యం లేదు అంటున్నారు. ఒకసారి గురువింద గింజ సామెతని గుర్తుపెట్టారు. గురువింద గింజ తన కింద నలుపుని ఎరగదంటారు. పవన్ కళ్యాణ్ గారే భయపడి తెలుగుదేశం పార్టీ పంచిన చేరి నామినేషన్ వేశారు ఎలక్షన్లలో. ఈ రోజు వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా ఒకరిని పదవులు అడుక్కున్నది లేదు, ఓట్లు అడుక్కున్నది లేదు. తనని నమ్మి ఓట్లు వేయమన్నారు కానీ, తనని నమ్మి వెనక్కి నడమన్నారు కానీ ఎక్కడా ఒకరితో నేను చేరి రాజకీయ ప్రయోజనాలు పొందుతానని ఎప్పుడు చెప్పలేదు. రెండోది, వంగవీటి రంగా గారితో పవన్ కళ్యాణ్ గారిని పోల్చారు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా వంగవీటి మోహన్ రంగా గారికి, పవన్ కళ్యాణ్ గారికి. బడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకొని వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి రంగా గారు ఇక్కడ, తనని నమ్ముకున్న సామాజిక వర్గాన్ని అమ్ముకున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? అవమానం మీద రంగా గారికి ఈ రకంగా పోల్చుకుంటే దయచేసి ఎప్పుడు ఇలాంటి సాహసం చేయొద్దని నేను మనవి చేసుకుంటున్నా. రెండో అంశం ఏంటంటే, ఈ రోజు ప్రజలు ఆశించేది ఏంటంటే ప్రజలకి నమ్మకం కలగాలి, శాంతి భద్రతలు గాని, రైతులకి సుభిక్షంగా పంటలకి గిట్టుబాటు ధర గాని, విద్యార్థులకి అవసరమైనటువంటి సంస్కరణలు గాని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే నోటు మెదుపుతున్నాడా? రైతులకి గిట్టుబాటు ధర రాకుంటే నోటు మెదుపుతున్నాడా? శాంతి భద్రతలు, మహిళలని వ్యవస్థ మాట్లాడుతున్నాడా? ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి దండకు కాకపోతే ఏం చేయను? ఎవరిని ఉద్ధరించారని
ఒకటే మేడం, మీరు మీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మేడం, మీరు అన్నారు. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు, ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి దయచేసి. 15 ఏళ్ళ టైం పడుతుంది. ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి, మీరే మాట్లాడండి. 15 సంవత్సరాలు టైం పడుతుంది సోదరా. అది ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించరు. మీరు ఓటు రాజకీయ ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనమా? సరే సురేష్ గారు అది వదిలేండి. ఓకే, ఇప్పుడు జనసేన జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తోంది కదా, మరి మీరు ఏంటి కొత్త వ్యూహంతో ఎలా ముందుకు వస్తున్నారు? మధ్యతరగతి ప్రజలను కానీ లేకపోతే యువతను కానీ ఆకట్టుకోవడానికి మీరు బెజవాడలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఓకే, అది చెప్పండి. నేను అదే చెప్తాను మేడం. కాకపోతే మా సోదరు కృష్ణవేణి గారు ఇందాక మాట్లాడేటప్పుడు మేము పోరాటాలు చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజు త్యాగం చేశారన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నోరు మీద పట్ల, రైతులకు గిట్టుబాటు ధరలంటే పవన్ కళ్యాణ్ గారి నోరు మీద పట్ల, మహిళలను బట్టలు విప్పి వ్యవస్థలు చేస్తున్నారు నడి రోడ్డులో, నోరు మీద పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎందుకైనా ఈ రాష్ట్రానికి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది తప్పు మేడం. మీ ప్రయోజనాల కోసం రాజకీయ పొత్తులు పెట్టుకొని ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అంటే ప్రజలంతా అమాయకులుగా చూసేశారు. మీ యొక్క భాగవతం బయటపడిపోయింది. ఇక లేదు, నమ్మరు. ఇక రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మీరు మీ నాయకులు కాపాడుకోవడానికి మీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలు బయటపడుతూ ఉంటే దాన్ని కప్పపుచ్చుకోవడానికి ప్రభుత్వం మీద ఈ రోజు దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలన్నీ చూస్తున్నారండి. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఎక్కడ తగ్గల. మీరు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు, ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత రాలేదు అంటే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా నమ్మారు కాబట్టే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి దూసుకొని వెళ్ళిపోతుంది. 5 సంవత్సరాలు అంధకారంలోకి నెట్టేసినటువంటి మీరు పదే మా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు సోదరా. మీరు ఇప్పటికైనా సరే కానీ వైసీపీ పార్టీని వెనకేసుకోవడానికి తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేసుకోండి, పర్వాలేదు. కానీ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటామంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని లోకల్ బాడీ ఎలక్షన్ లో ఖచ్చితంగా తరిమి కొట్టేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొని ఉంది. పూర్తిగా రిపోర్ట్ తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఆయన ముందు ఏదో చందమామ కథలు వినిపిస్తే సరిపోదు, గ్రౌండ్ రియాలిటీ ఏంటి. సరే కృష్ణవేణి గారు టీడీపీ జనసేన సమన్వయం అనేది స్థానిక ఎన్నికల్లో అసలు ఎంత కీలకం కానుంది? మీరిద్దరు కలిసి ఇలా ముందుకు వెళ్తున్నారు. మీరేమో మా జెండా మాదే, మా పార్టీ మాదే, మా బలం మాదే అని అంటున్నారు కదా. మేడం శ్రీదేవి గారు అలా ఎప్పుడూ లేదండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అదే మేము చేసుకుని వెళ్తాం. అలాగే మా బలాబలాలు కూడా ఎలా ఉన్నాయన్నది గ్రౌండ్ స్థాయి నుంచి ఒక రిపోర్ట్ అయితే కూటమి ప్రభుత్వానికి అందివ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అనేక చోట్ల నుంచి అర్జీలు కూడా రావడం జరిగింది. అలాగే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళ మధ్య ఎటువంటి తారతమ్యాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేవు. ఒకవేళ నాయకుల మధ్య ఉన్నా సరే కానీ వీళ్ళు సమన్వయం చేస్తున్నారు. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్తో నరేంద్ర మోదీజీ ఆశీర్వాదంతో ఏ రకంగా బీజేపీ నాయకులు కూడా మాకు సహకరిస్తున్నారు. మా అందరికీ తెలుసు 3 పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ జనసేనకి ఎక్కడ బలం ఉంటే అక్కడ జనసేన పోటీ చేస్తుంది. అలాగే టీడీపీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ తగ్గకుండా బీజేపీ నాయకులు పోటీ చేస్తారు. ఈ అన్నింటికి కూడా ఒక సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి కూటమి పార్టీ. మాకు కావాల్సింది మేము 5 సంవత్సరాలు మీకు ప్రామిస్ చేసి వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తామనేసి 2 సంవత్సరాలు సుదీర్ఘంగా మంచి పరిపాలన, మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నామంటే ఖచ్చితంగా మా నాయకుల మధ్య లోకల్లో ఎటువంటి చిన్న భేదాభిప్రాయాలు అంటే చిన్న కుటుంబంలోనే 4 మనుషులు ఉంటేనే విభేదాలు ఉంటాయండి. ఇలాంటి దాంట్లో లేవని నేను చెప్పను.
ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించేటువంటి మాకన్నా పెద్దలు ఉన్నారు. అలాగే 12 సంవత్సరాల నుంచి రాజకీయంగా నలిగినటువంటి మాకు కూడా దాన్ని ఎక్కడ ఎలా సమన్వయం చేసుకోవాలో అవన్నీ కూడా మాకు తెలుసు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత సౌమ్యంగా సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించగలరో ఆయన మీద మాకు ఆ నమ్మకం ఉంది. మా అధినేతని మేము నమ్మాం కాబట్టి, అలాగే కూటమి పార్టీలో ఉన్నటువంటి నేతలను కూడా నమ్మాం. అంటే రాష్ట్ర ప్రజల కోసం 5 సంవత్సరాలు ప్రామిస్ చేసి వచ్చాం కాబట్టి దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ప్రజలకి మేము ఎంత సేవ చేయగలం, ఎంత మంచి ప్రభుత్వం అని అనిపించుకోగలం అన్న విధానంతోనే కూటమి పార్టీ ప్రభుత్వం వెళ్తుంది తప్ప వైసీపీ సృష్టించేటువంటి ఏదో అగాధాలకో లేకపోతే చిన్న చిన్న చిల్లర గొడవలకో మేము చిల్లర గొడవలు ఆడుకునేటువంటి చిల్లర మనస్తత్వం అయితే మాత్రం మా కూటమి నేతల్లో మాత్రం లేదు మేడం. రైట్. రామ్మోహన్ గారు చూస్తున్నారు ఇరు పార్టీల అభిప్రాయాలు, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది. సరే, మేము అన్ని హామీలు నెరవేరుస్తున్నామని అంటున్నారు. ఒకవైపు వైసీపీ ఏమో హామీలేవి నెరవేర్చట్లేదు, ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు, ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది వైసీపీ విమర్శిస్తుంది, ప్రశ్నలు సంధిస్తుంది కూటమి ప్రభుత్వానికి. మరి బెజవాడ అనేది అత్యంత కీలకంగా మారింది. ఇప్పుడు బెజవాడలో జనసేన పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తుంది మా పార్టీ క్యాడర్ అని అంటున్నారు జనసేన. ఒకవేళ నిజంగా వైసీపీ కనుక గెలవకపోతే విజయవాడలో దాని పార్టీకి ఒక పెద్ద రాజకీయ ఎదురు దెబ్బగా ఏమైనా భావించాలా? అసలు విజయవాడ అనేది ఎందుకంత కీలకంగా మారింది? బెజవాడలో అసలు గెలిచేది ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? శ్రీదేవి గారు, బెజవాడ రాజకీయం మొత్తం రాష్ట్ర రాజకీయానికి డిఫరెంట్ గా ఉంటుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పుడే విజయవాడ కేంద్రంగా మనం చేసుకుంటే కష్టం అని కమ్యూనిస్టు పెత్తనం జరుగుతుందని ఆనాడు కర్నూలు రాజధాని చేసుకున్నాం, గుంటూరునేమో కోర్టు పెట్టుకున్నాం, చూసాము. ఇప్పుడు కూడా విజయవాడ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తుంది కాదంటే, అమరావతి అయినంత ఇంకా చాలా పెద్ద ఎత్తున పరిస్థితి. కానీ ఇది పక్కన పెడితే ఏ ఎన్నికలైనా సరే ఎన్నికల్లో పార్టీ ఎంత ప్రాధాన్యత వహిస్తుంది, వ్యక్తి ప్రాధాన్యత వహిస్తుంది అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో 75% పార్టీ, 25% క్యాండిడేట్ చూస్తారు. గట్టిగా మాత్రం 25 కూడా చూడరు. అదే అసెంబ్లీకి వచ్చే వరకు 60 పార్టీ, 40 క్యాండిడేట్ చూస్తారు. అదే మున్సిపల్ ఎన్నికలకు వచ్చేకల్లా 50 కంటే తక్కువ అవుతుంది. క్యాండిడేట్ కి ఎక్కువ విలువ, పార్టీకి తక్కువ ఉంటుంది ఇద్దరు. ఇంకా స్థానిక ప్రభుత్వాల పంచాయతీకి వస్తే 75% అభ్యర్థిని బట్టి చూస్తారు. ఆ పార్టీ ఏ పార్టీ సానుభూతి పడడం 25% చూస్తారు. అందుకనే అభ్యర్థిని బట్టి కింది స్థానిక ప్రభుత్వాల్లో ఎన్నికలు జరుగుతాయి అంటున్నాను నేను. ఈ విజయవాడ అంటారా? విజయవాడలో కమ్యూనిస్టులు ఇప్పటికి కూడా 1-2 సీట్లు ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు వైసీపీ మన జనసేన గురించి మాట్లాడుతున్నాం కనుక జనసేన తన వాటా పెంచుకుంటుందా ఈ కూటమిలో లేదా అనే దాన్ని బట్టి ఈ రిజల్ట్స్ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఉదాహరణకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 12% సీట్లు మాత్రమే, 175లో 12%, దాదాపు 12-96 అంటే దాదాపు 175 సీట్లలో 12% అంటే 10 సీట్లు, 21 సీట్లు వచ్చినాయి. 21 సీట్లు వచ్చినాయి, 12%. అదే కనుక ఒకవేళ విజయవాడలో ఇప్పుడు 64 సీట్లు పాత అయినాయి, ఇప్పుడు 86 చేస్తాను, 22 పెరుగుతున్నాయి. ఇంప్లిమెంటేషన్ లో మళ్ళీ కొత్తగా చేస్తున్నాం. అట్లా విశాఖపట్నంలో 100 దాటుతాయి. అట్లా చూసుకుంటే మనకు విజయవాడ కంటే విశాఖపట్నం మనకు విశ్వనగరం కదా, వరకు చెప్పాను. హైదరాబాద్ ఎట్లనో అది విశ్వనగరం కదా. ఒక్క విజయవాడ రిజల్ట్ మాత్రమే మాట్లాడుకుంటే లాభం లేదు. నేనేమంటే విజయవాడలో ఇప్పుడు కాంగ్రెస్ కి కొంత పట్టు ఉంటది, అట్లా కమ్యూనిస్టులకు కొంత పట్టు ఉంటది, వైసీపీకి ఉన్నది, ఈ కూటమి 3 పార్టీలకు ఉన్నది కదా. 5 పంచుకుంటే ఎవరికి గెలిపిస్తారంటే కొంచెం సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అంటున్నాను. ఎవరికి జనసేనకి అవకాశమే లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు 12% అయితే వాళ్ళకి ఎన్ని వస్తాయి? 10 సీట్లు వస్తాయి. ఏది 86 అయితే 64 ఉంటే 6 కన్నా ఎక్కువ రావు, 86 ఉంటే 10 సీట్లు వస్తాయి. ఈ 10 సీట్లతో మేయర్ పదవి గెలుచుకోలేరు, మళ్ళీ వైస్ మేయర్ కావాల్సి వస్తుంది కదా. అట్లా చూసుకుంటే కూటమి మొత్తానికి చూసుకుంటే విజయవాడలో కూటమి ప్రభుత్వానికి ప్లేసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ ఉన్నా కూడా కూటమి ప్రభుత్వానికి ఏంటి 86లో మనకు 43 వస్తే సరిపోతుంది, 44 సీట్లు వస్తే సరిపోతుంది. కానీ అది కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 13 కార్పొరేషన్లు, పాత జిల్లా కేంద్రాలన్నీ కూడా కార్పొరేషన్లే. ఇవన్నీ చూస్తే నా ఉద్దేశం ఏంటంటే పార్టీ కంటే ఇవాళ వ్యక్తిని చూసే సంస్కృతి పెరిగింది, ఇంకా మరింత పెరిగింది, చూద్దాం అనుకుంటున్నారు. కానీ రెండోది కూడా ఏం చూస్తారంటే రేపు వచ్చే 2.5 ఏళ్ళు వీళ్ళే ఉంటారు కదా, ఈ ప్రభుత్వం ఉంటది కదా, మాకు నిధులు కావాలంటే, మాకు ఏమైనా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు చూడాలి కదా, మరోసారి చూద్దాం తయారైంది అనుకుంటున్నాను నేను. ఈ రెండింటి మధ్యన విజయవాడలో మాత్రం పూర్తి స్థాయిలో 5 పార్టీలలో కూటమి ప్రభుత్వం ఒకవైపు, ఇటు పక్కన వైసీపీ ఒకవైపు ఖచ్చితంగా హోరాహోరీ పోరాడతాయి. ఇందులో ఎవరిది గెలుపు అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ 86 సీట్లు వస్తే కొంత మ్యాజిక్ ఫిగర్ కూడా పెరుగుతుంది. 64లో మ్యాజిక్ ఫిగర్ ఏమో 23 అయితే 33 అయితే 43 కావాలి, 44 కావాలి కదా. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ పెరిగినా కొద్దీ మరి వీళ్ళ గందరగోళం ఎట్లా ఉండదు చెప్పలేదు. అందుకని ఇప్పుడు వైసీపీ
తన స్టేట్స్ పెంచుకొని స్థానిక ప్రభుత్వాలలో మాకు ఎక్కువ శాతం సీట్లు కావాలి, ఇప్పుడున్న 12% సరిపోదు అని 15% పెంచుకున్నా కూడా మరొక 4 సీట్లు పెరుగుతాయి, అంతే కదా. మరో 3% పెరిగితే మరో 3-4 సీట్లు పెరుగుతాయి. కానీ మొత్తాన్ని విజయవాడ కార్పొరేషన్ శాసించే స్థితికి వైసీపీ రాదు కదా అంటున్నాను నేను. కానీ నేను ఏమంటున్నానంటే కూటమి పరంగా ఆలోచన చేయండి. ఎవరికి వాళ్ళు ఏమైనా తెలియదు, మళ్ళీ ఆ పాత రిజల్ట్ వస్తుంది కనుక మీరు కూటమి పరంగా ఆలోచన చేస్తే మీకు ఎన్ని సీట్లు వచ్చినా ఇంకొక మాట ఉంటుంది పొత్తులో. ఇప్పుడు వైసీపీకి గొడవ లేదు, ఎవరైతే మా పార్టీ అంటుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు, అక్కడ గొడవ లేవు. కానీ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కనుక బీజేపీ అడుగుతుంది, విజయవాడ కదా అంతటా గొడవ. అట్లాగే మనకు జనసేన అడుగుతుంది, టీడీపీ అడుగుతుంది. టీడీపీ ఎట్లయినా పెద్ద పాత్ర వహిస్తుంది కదా. అటువంటిప్పుడు వీళ్ళ స్టేట్స్ ఎంతవరకు, వీళ్ళ స్థానిక ప్రభుత్వాలకు ఎంతవరకు చేస్తారంటే జనసేన ఇప్పటి నుంచి వచ్చే 6 నెలల్లో అది వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, కర్నూలు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఏదైనా సరే మొత్తం కార్పొరేషన్ లో తన స్థానిక బలాన్ని పెంచుకోవాలి. ఇప్పటికి కూడా మనకు మన జనసేనకు ఉన్న పెద్ద అడ్డంకి ఏంటంటే జనసేనకు చరిస్మా ఉంది, మంచి నాయకుడు, పెద్ద నాయకుడు ఉంటాడు. కానీ ఆ నాయకత్వానికి దగ్గర కార్యకర్తల బలము లేదు. సంస్థాగత నిర్మాణంలో వైసీపీ కంటే టీడీపీ బలంగా ఉంటుంది, వైసీపీ అటుపక్కన బలంగా ఉంటుంది. ఈ 2 పార్టీల మధ్యన బీజేపీకి సంస్థాగత నిర్మాణం లేదు. జనసేన కొంచెం బీజేపీ కన్నా ఎక్కువన్నా కూడా మన జనసేన కూడా తన స్థానికంగా తన బలం పెంచుకోకుండా సీట్లు అడిగిన నష్టపోతుంది కదా. రేపు పొద్దున కూటమిలో ఏమైతే గారు మీకు తెలియదు కాదు, కూటమిలో ఏమైంది అంటే మీకు ఆ స్థానిక బలం లేకుండా నేను ఎందుకు ఇస్తాను సీట్లు అంటే రానరా. రేపు తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది, బీజేపీ వ్యతిరేకిస్తుంది, మిత్రపక్షాలు వ్యతిరేకిస్తాయి కదా. అందుకని ఇప్పుడు చేయాల్సిన పని 6 నెలల్లో సంస్థాగత నిర్మాణం వైపు పెడితే బాగుంటది. ఇప్పటికే మన మీటింగ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఒక్క మాట చెప్పిస్తాను. ఇప్పుడు ఇటువంటి లోకలోకోలు బయటపడ్డప్పుడు క్యాన్సర్ పుండు లాంటివి బయటపడతాయి. ఉదాహరణకు పీఠాపురం బయటపడ్డది, వర్మ గారు జనసేన కార్యకర్తల మధ్య రాజకీయ అది అట్లాగా ఉంటుంది కదా, రాచపుండులాగా పొందలేదు కదా. అట్లా చాలా చోట్ల ఉంది. అది గమనించి నేను ఎందుకు నిజాలు చెప్పకపోతే కష్టంగా చెప్తున్నాను. దానికి అవరోధం ఏంటంటే ఎంత కూటమి ఉన్నా కూటమిలో లుకలు రేపు పొద్దున దెబ్బతీస్తాయి కనుక ఇప్పటి నుంచి ఆ 15%, 15%, 20% పెంచుకుంటే అప్పుడు జనసేన కొంచెం స్వతంత్రంగా నిలబడే పరిస్థితి వస్తుంది. లేకపోతే ఖచ్చితంగా రెండో పార్టీగానే మూడో పార్టీగా రెండో పార్టీగా ఉంటుంది. రెండో పార్టీ అక్కడ రెండో పార్టీగా ఉంటుంది. చూద్దాం. డెబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శంకర కృష్ణవేణి గారికి, పసుపులెట్టి సురేష్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. సో స్థానిక ఎన్నికల లక్ష్యంగా జనసేన పనిచేస్తోంది, క్యాడర్లో కూడా దిశానిర్దేశం చేస్తోంది, ఆ ఉత్సాహాన్ని కూడా నింపుతోంది. సో జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తోంది జనసేన. మరి చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి జెండా ఎగురుతుందో. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. నమస్తే.